శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నంబర్ 9573058625. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు మే మాసంలో 25వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రాశి వారిని ఒక స్త్రీ మాటలతో కట్టిపడేస్తుంది, ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజంతా విసిగిస్తుంది. కానీ అందువల్ల మీకు కలిగేది నష్టమా, లాభమా, ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున మీ జీవితంలో ఒక స్త్రీ కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న స్త్రీ కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగులో ఉన్న వారు కూడా కావచ్చు, మీకు ఫోన్ అయితే చేయబోతున్నారు. ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగబోతున్నారు. ఇలా ఫోన్ చేసి డబ్బు గురించి, సాయం గురించి పదే పదే విసిగిస్తారు. ఎన్ని చెప్పినా వినిపించుకోరు. మీ యొక్క పరిస్థితి అర్థం చేసుకోరు. వారి యొక్క కష్టాన్ని పదే పదే తెలియచేస్తారు. ఉబలాట పడిపోతారు. ఏం చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని విసిగిస్తూనే ఉంటారండి. మీకు ఒకానొక సమయంలో కోపం అనేది అధికమైపోతుంది. ఒక రకమైన చిరాకు వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ గొడవకు కూడా దిగుతారు. ఈ రోజున ఇలా అడగడం మీకు అస్సలు నచ్చదు. అడగడం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులు కూడా చాలా బలవంతంగా వారు క్రియేట్ చేయొచ్చు. మానసికంగా ఏదైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. బాధ పెట్టే మాటలు మాట్లాడొచ్చు. మీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా వారు విడిచిపెట్టారు. ఇక ఆ స్త్రీ మీకు వారికి ఏమైనా గొడవ జరగడం కావచ్చు, ఏదైనా గొడవ గురించి చెప్పడం కావచ్చు, మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని వెడగొట్టేలా, చెడగొట్టేలా మాటలు మాట్లాడడం కూడా కావచ్చును. ఇలా చేస్తుంది. మీరు వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త పడండి. ఎవరితోనూ కూడా వారి మాట విని మీరు గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం మంచిదే, కానీ వారికి చేసే సాయం వల్ల ప్రమాదాలు, సమస్యలు కొన్ని తెచ్చుకోకూడదు. అది మీకు కానీ, మీ కుటుంబానికి కానీ సమస్యలను సృష్టిస్తోంది. ఇక మీ యొక్క అననుకూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతినిత్యము కూడా శివ భగవానుణ్ణి ఆరాధించండి. అలాగే శని దేవుణ్ణి ఆరాధించండి. శని స్తోత్ర పఠన పారాయణం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.